భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పిడుగుపడింది. భద్రాద్రి పవర్ ప్లాంట్లో పిడుగు పట్టడంతో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పిడుగుపడింది. భద్రాద్రి పవర్ ప్లాంట్లో పిడుగుపట్టడంతో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. భారీగా అగ్గికీలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పిడుగుపట్టడంతో ఈ నేపథ్యంలో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపడిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ధనలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైన పిడుగుపడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మొత్తం జనరేటర్ లో పూర్తిగా మంటలు రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా మంటలు చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి జనరేటర్లకు సంబంధించిన దాంట్లో కూడా పేలిన పెద్ద మంటలు రావడం, ఆ మంటలు ఆర్పేందుకు కూడా ఇప్పటికే ఫైర్ ఇంజన్లు అక్కడికి రావడం, అధికారులు కూడా చర్యలు తీసుకున్న ప్రయత్నం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎంత నష్టం జరిగింది, ఎంత ప్రమాదం జరిగింది అన్న దాని మీద కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మంటలు మాత్రం విజువల్స్ లో కనిపిస్తుంది, చూడవచ్చు. ఎక్స్క్లూజివ్ గా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దగ్గరికి పోవాలన్నా కూడా పోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ పవర్ ప్లాంట్ లో సంబంధించి కూడా ఏ ప్రమాదం అంటే మొత్తంగా విద్యుత్ షాక్ ఎక్కడ తగులుతుంది, ఎవరు ఏమైనా ప్రమాదం భారీ ఎత్తున జరుగుతుందా అని కూడా భయపడి జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పూర్తి కూడా పవర్ జనరేటర్లకు సంబంధించిన అంశాలపైన కూడా చాలా క్లారిటీగా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే. మరోపక్క ఫైర్ ఇంజన్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు అరిపే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సైదులు.